ప్రైజ్ ది లార్డ్. దేవుడు చక్కని సందేశాన్ని మనకు వినిపించాడు. తన దాసుని నిలవబెట్టుకొని శ్రేష్టమైన మాటలు, మన ఆత్మలకు అవసరమైన మాటలు దేవుడు కొన్ని పలికించాడు. చాలాసార్లు మన ఆశీర్వాదం కోల్పోవడానికి ఉన్నటువంటి ప్రమాదం ఈ దినాన్న ప్రమాదాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేశాడని అనుకోవాలా. We lose our blessings sometimes because when we open our mouth, we need to really shut our mouths. We need to really keep the things whatever God is going to do in our lives or in our ministry. We need to hide ourselves in another way. మనందరికీ తెలుసు, ఏలియాని దేవుడు కెతోరు వాగు దగ్గరికి వెళ్ళాక అక్కడ అంటాడు, ఆ కెతోరు వాగు దగ్గర నువ్వు దాగి ఉండు అంటాడు. He's a great prophet. We all know that Elijah is one of the great prophets who stands for the Lord against 400 false prophets. అటువంటి ఏలియానే దేవుడు నువ్వు దాగి ఉండమన్నాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. నిజంగా ఈ దినాన ఈ మాటలో మనము దేవుని కనికరమును, దేవుని కటాక్షాన్ని, దేవుని దృష్టికి ఇష్టత కలిగించే వారంగా, అక్కడ ఆ చిన్నది అతన్ని దృష్టికి ఇంపైనది గనుక అన్నాడు. ఆ చిన్నది అనగా ఎవరు? ఆ చిన్నది అంటే ఎస్తేరే. ఎవరు దృష్టికి ఇంపైనది అంటే హేగే యొక్క దృష్టికి ఇంపైనది. హేగే సాదృశ్యంగా పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు. దేవుడు ఆ మాటలే మనకి దినాన జ్ఞాపకం చేశాడు. కనుక మనము ఆశీర్వాదాన్ని లేదా దేవుని కనికరాన్ని దేవుని దృష్టికి ప్రీతికరంగా మార్చబడడానికి ఒకటి విధేయత మాత్రమే కాదు, రెండవది అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే మన నోటిని మన జీవనమునకు సంబంధించిన, మన పరిచర్యకు సంబంధించిన విషయాలలో మనము మౌనంగా ఉండడం అనేది ఎంతైనా ఆశీర్వాదకరమైనది. కనుక అట్టి ఆశీర్వాదకరమైన స్థితిని లేదా దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకునేలాగున మన భక్తి జీవితాన్ని మనం చేయాలి. జనరల్గా మనం ఏం చేస్తామంటే విల్ డూ ఫాస్టింగ్, we will be humble also, but sometimes we forget, as brother told, that we keep on sharing our thoughts with others. We believe that they really pray. No, we don't know. Really we need to start focus on these things. Whether I'm just opening my mouth and talking or sharing what I'm going to do in His grace. Really we misunderstand the people. We don't know the real face of people. So all of a sudden we need to surprise how this brother did this, how this sister did this, because we were not enough to understand people. So really we need to keep ourselves sometime in hide situations, or we need to hide the things which God has poured out in our hearts. Really I want to thank brother for sharing the God's heart to us with us. May the Lord bless you and use mightily for His in His kingdom, brother. Let's look into మనం కొన్ని విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుని మరి ప్రభు బల్ల కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి మనం వెళ్ళడానికి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందండి. 2 Corinthians chapter 8 from verse 1 onwards we'll look. అక్కడ ఏం రాయబడి ఉంది అంటే మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఏలయనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు
వారు తమ స్వాస్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చాలు చాలు, ఇంకా కింద విషయాలు చదువుకున్నా. చాలా విషయాలు అంటే చాలా వరకు ప్రతి సంఘములో లేదా దైవ సేవకులు చెప్పే విషయాల్లో, విశ్వాసులకు బోధించే విషయాల్లో ఒకటి ఏంటంటే మాసిదోనియా సంఘం. ఎవ్రీ ప్రీచర్ విల్ కోట్ ద చర్చ్ ఆఫ్ మాసిదోనియా ఇన్ దర్ ప్రీచింగ్స్. ఎందుకు అంటే అక్కడ రాయబడింది, మాసిదోనియా సంఘము వారు పేదవారైనప్పటికీ వారు దాతృత్వంతో ఇచ్చేవారుగా ఉన్నారు అని లేఖనం సెలవిస్తా ఉంది. 2వ వచనంలో అంటాడు, వారు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరించెను అంటాడు. దాతృత్వం అంటే ఇవ్వగలిగే మనస్సు అని. సో ప్రతి ఐ కాంట్ సే ఎవ్రీ ప్రీచర్ విల్ preach this in that perspective. Mostly this kind of messages will be delivered maximum in all the churches, because they want to encourage believers to extend their hands. For that they will quote Macedonia. సంఘంలో ఉన్న విశ్వాసులు ఎదుగుతూ ఉన్నప్పుడు, బలపడుతూ ఉన్నప్పుడు, లేదా ఒక సంఘానికి సంవత్సరాల వెంబడి సంవత్సరాలు వస్తూ ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ నెలలో వచ్చే వాళ్ళకి ఆ విషయం చెప్పకపోవచ్చు, 2-3 నెలల తర్వాత వచ్చే వాళ్ళకి చెప్పకపోవచ్చు. మేబీ ఆఫ్టర్ 6 months or మేబీ ఆఫ్టర్ an year, ఒక సంవత్సరం తర్వాత ఆ సంఘంలో వినడానికి ఆస్కారం ఉన్న బోధ ఏమిటి అయ్యా అంటే, సంఘంలో ఉన్న విశ్వాసులు ప్రభు పరిచర్య కొరకు వాళ్ళు చేతులు విప్పాలా, వారు సంఘం ఏదైనా కార్యక్రమాలు పెట్టడం, సంఘం ఏదైనా కార్యక్రమాలు జరిపించడం ప్రారంభిస్తే దాని కొరకు మీరు గుప్పిళ్ళు విప్పాలా అని మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కోట్ చేసేది ఏంటంటే మాసిదోనియా సంఘం. బైబుల్లో ద బెస్ట్ చర్చ్, ఇఫ్ యూ అబ్జర్వ్, ద బెస్ట్ చర్చ్ హూ ఎక్స్టెండెడ్ దర్ హ్యాండ్స్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్, అదేంటంటే మాసిదోనియా సంఘమే. మనం రెవల్యూషన్లో ఉన్న 7 సంఘాల్లో చూసుకుంటే అక్కడ ఏం కనపడదు, అక్కడ నీ ప్రేమ అని కనపడుతుంది, కానీ నువ్వు సంఘానికి ఇచ్చే విషయాలు అంటే ఏం ఉండదు అక్కడ. కానీ మనకి న్యూ టెస్టిమెంట్లో, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉండదు, న్యూ టెస్టిమెంట్లో చూస్తే ద చర్చ్ ఆఫ్ మాసిదోనియా ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అయితే నేను ఒక మాట చెప్తాను, మనం ఎప్పటికీ మాసిదోనియా సంఘం అంటే వి ఆల్వేస్ ట్రై టు గివ్ దెమ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హూ ఎక్స్టెండ్స్ దేర్ హ్యాండ్స్. ఇచ్చేవాళ్ళు వాళ్ళు అక్కడ ఏమన్నారంటే నిరుపేదలైనను, అంటే వాళ్ళకి ఏమీ లేవు, వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ, దే ఆర్ నాట్ వెల్ ఎనఫ్, దే ఆర్ పూర్. ఈవెన్ దో దే ఆర్ పూర్, దే ఆర్ గివింగ్ దేర్ హ్యాండ్, దే ఆర్ ఎక్స్టెండింగ్ దేర్ హ్యాండ్స్, దే ఆర్ సపోర్టింగ్ పౌల్ ఇన్ హిస్ మినిస్ట్రీ అని. నాట్ ఓన్లీ పౌల్, దే ఆర్ ఎక్స్టెండింగ్ దేర్ హ్యాండ్స్ టు సపోర్ట్ అదర్ చర్చెస్ ఆల్సో, అదర్ ప్లేసెస్. దేవుని ప్రజల్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేయడం కొరకు వాళ్ళ చేతులు చాచే వాళ్ళని మనం చెప్తా ఉంటాం. నేను కాదనను, అది బైబుల్లో ఉంది. అసలు మాసిదోనియా సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ రాయించిన మొట్టమొదటి మాట అక్కడ ఏముంది చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఫస్ట్ థింగ్, సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృప మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. అసలు what kind of blessings or what kind of favor that the church of Macedonia received ante, the first thing is grace. సంఘము దేవుని కృపను పొందుకోవాలా, విశ్వాసి దేవుని కృపను పొందుకోవాలా మొదట. ఎందుకంటే కృప మన జీవితాల్లో సమస్తాన్ని సమకూర్చి పెడుతుంది. కృప మనం ఆయనలో నిలిచి ఉండడానికి మనకు ఆధారం అవుతుంది. కృప దేవునిలో మనం బలపడడానికి ఆధారం అవుతుంది. అందుకే పౌలు భక్తుడు అంటాడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అని తన ఆత్మీయ కుమారుతో మాట్లాడుతాడు. అంటే నేను బలం పొందుకోవడానికి ఏది నాకు ఆధారం అయి ఉంటుంది అంటే 24 గంటలు కూర్చొని బైబిల్ చదవడం అని ద్వారా కాదు, లేదా విస్తారంగా ధనాన్ని ఇవ్వడం ద్వారాని కాదు. ఏది దేవునిలో నేను బలం పొందుకోవడానికి మొదట ఆధారం అవుతుంది అంటే దేవుని కృప. మనందరి రక్షణకు ఆధారం ఏంటి? మనము కృప ద్వారానే రక్షింపబడ్డాం. we all saved because of his grace, not because of our own efforts.
మన సొంత కార్యాల ద్వారా మనం బలం పొందుకోవాలా. మన సొంత కార్యాల ద్వారా మన క్షేమకరమైన స్థితిలో లేవు. మన సొంత జ్ఞానం చేత మన ఈ స్థితిలో నిలవలేదు. ఈ స్థితిలో మనము నిలిచి ఉండడానికి కారణం ఏమిటి అంటే మొట్టమొదట దేవుని కృప. హిస్ గ్రేస్ ఫస్ట్ థింగ్. ద చర్చ్ ఆఫ్ మాసిడోనియా ఈస్ హ్యావింగ్ ద ఫేవర్ ఆఫ్ గ్రేస్. దేవుని కృపను పొందుకున్నట్లుగా మాసిడోనియా సంఘం ఉంది. కారణం మాసిడోనియా సంఘము ఇతరులకు సహాయము చేయడానికి లేదా ఇతరులకు వారు హస్తాన్ని చాచడానికి, వాళ్ళు పేదవాళ్ళుగా ఉన్న వారు హస్తాన్ని చాచడానికి కారణం ఏమిటంటే దే రిసీవ్డ్ గ్రేస్ ఫ్రమ్ ద లార్డ్. మనందరికీ అర్థమవుతుంది, మనం పాపులమైన మనము రక్షింపబడడానికి ఒక మంచైనను మనలో లేదు. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల్లా ప్రభు దృష్టి కనబడుతున్నాయి అంటే యెషయా గ్రంథంలో అంటాడు. అటువంటి మనము ఆయన కనికరం పొందుకోవడానికి అవకాశమే లేని మనము కృప ద్వారా రక్షింపబడ్డాం కదా. కృప ద్వారా మనం బలపరచబడతా ఉన్నాం కనుక ఇంత కృపను నేను పొందుకోవడానికి ఆధారమైన దేవుని పరిచర్యను నేను ఎలా మరిచిపోగలను, ఆ పరిచర్యకు నేను ఎలా సహాయము చేయకుండా ఉండగలను అని మాసిడోనియా సంఘము ఆలోచిస్తూ ఉంది. వై దే ఆర్ ఏబుల్ టు ఎక్స్టెండ్ దేర్ హార్ట్స్ ఈవెన్ దో దే ఆర్ పూర్ అంటే కారణం ఏమిటంటే వారు రక్షింపబడడానికి ఆధారమైనటువంటి దేవుని వాక్కును, దేవుని ఆ శక్తికి సంబంధించినటువంటి సువార్త, రక్షణ కలిగించుటకు ఆధారమైనటువంటి సువార్తను వారు పొందుకున్నారు. త్రూ ద గ్రేస్ దే హ్యావ్ రిసీవ్డ్ ద సాల్వేషన్. లెట్ మీ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనం గనక అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు చూస్తే పౌల్ హ్యాస్ రిసీవ్డ్ ఏ విజన్ కదా. పౌలు ఒక దర్శనాన్ని పొందుతాడు. ఏ దర్శనాన్ని? మాసిడోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని ఒక వ్యక్తి నిలవబడి కేక వేస్తున్నట్లుగా పౌలు భక్తుడు వింటాడు. సో ఆ దర్శనాన్ని చూసిన పౌలు భక్తుడు మాసిడోనియా సంఘానికి వెళ్ళి ఏం చేశాడు? సువార్తను ప్రకటించిన తర్వాత ఆ సువార్త విన్న ప్రజలు రక్షింపబడ్డారు. అంటే దేవుడు మేము రక్షింపబడటకు ఆధారమైన సువార్తను మేము పొందుకోవడానికి తన దాసుని పంపిన దేవుడు ఇదంతా తన కృప ద్వారా జరిగించాడు కనుక రక్షణకు కృప ఆధారం కనుక రక్షింపబడడానికి సువార్త ఆధారం కనుక ఈ సువార్త పరిచర్య జరగడం కొరకు మా చేతులను మేము చాచుతాము అన్న ఆలోచనలోనికి వచ్చారు. Until you don't receive the grace of the God, or until you don't understand the grace of the God in your life, you cannot extend your hands for the kingdom, for the God's kingdom. ప్రియులారా, దేవుని పరిచర్య కొరకు నీ హస్తాన్ని నువ్వు చాచలేవు. నా హస్తాన్ని కూడా నేను చాచలేను. నా హస్తాన్ని నేను ఎప్పుడు చాచగలను? నేను ధనవంతుడైతేనే మాత్రం చాచలేను. నా దగ్గర వేల కొలది లక్షల కొలది ఒకవేళ దిరాలు ఉన్నాయి అనుకుందాం, అన్ని దిరమ్స్ ఉన్నా కూడా నా చేయి నేను చాచను. ఎందుకంటే I didn't understand the value of grace in my life. If I understand the value of grace in my life, I will extend my hand even though I am having nothing. నా దగ్గర ఏది లేకపోయినా నేను ఎలా ప్రభు పరిచర్య కొరకు నా హస్తాన్ని చాచాలా, నా హస్తం ఎలా చాచాలా అని నేను ఆలోచన చేస్తాను. ఎందుకంటే రక్షింపబడడానికి ఆధారమైన కృపను మాసిడోనియా సంఘం పొందుకుంది. ప్రియులారా, వారు దేవుని కృపను మీకు తెలియచేయుచున్నారు. ఏ కృపను? వారికి అనుగ్రహించబడిన మాసిడోనియా సంఘమునకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ మళ్ళా రివర్స్ వేలో కూడా వస్తారు. వాళ్ళకు అనుగ్రహించబడ్డ కృప ఏమిటో తెలుసా అంటూ they are able to extend their hands అంటారు. Brother, I am not denying that they are able to extend their hands, but before that their grace is not to extend their hands. First of all, they were able to experience the grace of the Lord. If you are not able to experience the grace of the Lord, you will be not able to extend your hand. ఆ విషయాన్ని గ్రహించాలి. So first we need to teach to the church, experience the grace of the Lord in your life. దేవుని కృపను అనుభవించుమని మనం సంఘానికి బోధించకపోతే, సంఘము దేవుని కృపను అనుభవించే విషయంలో ఎదగకపోతే వారు ప్రభు కొరకు తమ హస్తాలను చాచలేరు. ప్రియులారా,
తమ హస్తాలను చాచలేదు. ఈ దినాన సంఘానికి మనం ఇవ్వండి అని బోధిస్తా ఉన్నాం. ఇవ్వండి అని బోధిస్తా ఉన్నాం కనుక సంఘంలో చాలా మంది ఒక్కొక్కసారి కొనుక్కుంటారు. We need not to preach to the church asking them extend your hands. We need to teach them experience the grace of the Lord. When you teach that, automatically people will able to extend their hands for the kingdom of the God. ప్రియులారా, మొదటి విషయం, మాసిదోనియా సంఘము మొదట దేవుని కృపను అనుభవించింది. ఎంతలా అనుభవించిందో ఆ అనుభవాన్ని అంతటిని వారు తమ క్రియల ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇంకా రెండో విషయాన్ని నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఇస్ దే రిసీవ్డ్ ద గ్రేస్ ఫ్రమ్ ద లార్డ్. సెకండ్ థింగ్, రెండో వచనంలో అంటాడు, ఏలయనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి అంటాడు. మాసిదోనియా సంఘానికి ఉన్నటువంటి మరొక శ్రేష్టమైన లక్షణం ఏమిటయ్యా అంటే ఏంటి? దే ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ఆర్ దే ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ in the times of అక్కడేంటి persecutions, in the times of troubles. They are able to enjoy it. I can say they are able to joy, you can say. They are not happy because their situations are comfortable. They are not having the joy because of the situations are so comfortable. The Paul is saying to us, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుడు ద్వారా మన జ్ఞాపకం చేస్తుంది ఏమిటంటే, మాసిదోనియా సంఘం ఎలా ఉందంట? శ్రమల యందు చదువుతారా? రెండో వచ్చి మరోసారి బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి అంటూ ఉన్నాడు. వారు బహుశ్రమ వలన పరీక్షింపబడ్డారంట. శ్రమ వలన వారు పరీక్షింపబడ్డారనలా, బహుశ్రమ అంటా ఉన్నాడు. అంటే ఆ శ్రమ స్థాయి ఎంతో మరి మనం చెప్పలేమేమో. ఒకవేళ అంత శ్రమ వలన, శ్రమల గుండా వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళు ఎలా ఉన్నారంట? వారు అత్యధికముగా సంతోషించిరి అనే మాట అక్కడ రాయబడతా ఉంది. ప్రియులారా, రాయబడతా ఉంది. మనం ఎలాంటి వాళ్ళం అంటే, మన ఆనందాన్ని మనం ఎలా మెజర్ చేస్తామంటే, when we are having everything comfortable in our lives, we consider joy based on the comfortness of our circumstance, or based on the comfortness in our own family, or based on the comfortness in our workplaces. కానీ మాసిదోనియా సంఘం ఎలా ఉంది? నా కుటుంబంలో శ్రమ ఉంది, నా కుటుంబంలో వేదన ఉంది, అయినా సరే నేను ప్రభువులో ఆనందించగలుగుతాను అన్న మనసు వాళ్ళకు ఉన్నది. నేను పడుతా ఉన్న శ్రమల ద్వారా నేను ఇంకా ఆనందించగలుగుతా ఉన్నాను అని వాళ్ళు చెప్పగలుగుతా ఉన్నారు. వారు శ్రమల వలన వారు పరీక్షింపబడగా, we need to understand this, they were examined అంటాడు. అక్కడ తెలుగులో పరీక్షింపబడిన అంటాడు. అంటే ఏంటి? వారి ఆనందం పరీక్షింపబడింది దేని ద్వారా? శ్రమల వలన. Their joy was tested through trials and tribulations, you can say, through persecutions. వీటి ద్వారా మాసిదోనియా సంఘం పరీక్షింపబడింది. వాళ్ళు పేదవాళ్ళుగా ఉన్న వారు ఎందుకు ప్రభు కొరకు దాతృత్వం కలిగి తమ హస్తాలు చాచగలిగారంటే, వారు మొదట శ్రమలో ఎలా ఆనందించగలగాలో ఎరిగినారు కనుక, వారు శ్రమలో ఎలా ప్రభువును బట్టి సంతోషించాలో ఎరిగినారు కనుక, వారు పేద స్థితిలో మాకున్న ధనం ఇస్తే మా పరిస్థితి ఏమైపోతుందా అని అనుకోలే. We need to understand, we need to learn this. Even though when you are going through trials and persecutions, you need to have joy in your heart. ప్రియులారా, మనకి ఇది చాలా కష్టం. మనం అనుకుంటాం హ్యాపీనెస్ జాయ్ అనుకుంటాం. హ్యాపీనెస్కి జాయ్కి వేరియేషన్ ఏంటి? హ్యాపీనెస్ ఏంటంటే the things which happens through we can able to see with our eyes, which is favor to us. దాన్ని మనం హ్యాపీనెస్ అంటాం. ఇప్పుడు ఒక చక్కని భోజనం తింటే హ్యాపీనెస్, ఒక చక్కని డ్రెస్ కొనుక్కుంటే హ్యాపీనెస్, శాలరీలో హైక్ వస్తే హ్యాపీనెస్, శాలరీలో ఎవ్రీథింగ్ చక్కగా వెళ్తా ఉంటే హ్యాపీనెస్. ఇది హ్యాపీనెస్. బట్ జాయ్ is not that. Your joy is based on your experience or your faith on the Lord. దేవుని మీద నీకున్న
ఆ విశ్వాసము మీద, దేవుని మీద నీకున్న ఆత్మ సంబంధమైన అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రమ్ దట్ ఓన్లీ యు ఆర్ ఏబుల్ టు గెట్ యువర్ జాయ్. నీవు ప్రభువులో వేరుపారి ఉండలేకపోతే నువ్వు వెళుతా ఉన్న శ్రమల ద్వారా నువ్వు ఆనందించలేవు, నీవు సంతోషకరంగా ఉండలేవు. మాసిదోనియా సంఘము వారు పేదవారు, వారు శ్రమలు పొందుతా ఉన్నారు, అయినా వారు సంతోషించగలుగుతా ఉన్నారు. వీ నీడ్ టు టీచ్ టు ద చర్చ్. సంఘానికి మనం ఏం నేర్పించాలా, విశ్వాసులకు మనం ఏం నేర్పించాలా అంటే, బాబు నీ జీవితంలో జరిగే పరిస్థితులను బట్టి, నీ జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి ఆయా సంఘటనలను బట్టి నీవు ఆనందించడమో లేదా నీవు సంతోషించడమో అనే దానిని నీవు మెజర్ చేసుకోవద్దు. నీవు దేన్ని బట్టి మెజర్ చేసుకోవాలి అంటే, నీ సంతోషము క్రీస్తులో నీవు వేరుపారిన అనుభవాన్ని బట్టి, క్రీస్తులో నీవు కలిగిన విశ్వాసపు స్థాయిని బట్టి, పరిమాణాన్ని బట్టి నీ యొక్క ఆనందము, సంతోషం అనేది నిలబడి ఉండాలని సంఘానికి బోధించాలి. అప్పుడు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ వేదనకరమైన పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నా, క్రీస్తు సంఘము, క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు అవసరమైన పనిని ఏదన్నా మనం జరిగిస్తూ ఉన్నప్పుడు దే కెన్ ఏబుల్ టు ఎక్స్టెండ్ దర్ హ్యాండ్స్. అప్పుడు వారు తమ చేతులను చాచడానికి అవకాశం ఉంది. కానీ మనమేమో మాసిదోనియా సంఘం అంటే ఏమిటో తెలుసా? వారు నిరుపేదలైనను వారు దాతృత్వం కలిగి బహు విస్తారంగా ప్రభువుకి ఇచ్చారండి. ఇవ్వండి అని నేర్పుతాం. ఎస్, వీ నీడ్ టు టీచ్. Macedonia is not only the church who extend their hearts. They are able to receive the God's grace and they are able to have the joy in their lives in trials and persecutions. అది మనం నేర్పించట్లేదు సంఘానికి. మాసిదోనియా సంఘం గురించి ఇప్పటి వరకు నేను ఎక్కడా కూడా ఈ విషయాలు నేర్పించిన వారుగా వినలేదు ప్రియులారా. మేబీ ఇంతకుముందు దైవ సేవకులు చాలా మంది బోధించవచ్చు, మన దృష్టికి రాకపోవచ్చు. కానీ నేను విన్న 90% బోధల్లో చాలా మంది మాసిదోనియా సంఘాన్ని దేనికి ఎగ్జాంపుల్గా చెప్తారో తెలుసా? ఇవ్వండి అని బోధించడం కొరకు మాసిదోనియా సంఘం గురించి మాట్లాడతారు. బట్ గాడ్ ఈజ్ నాట్ జస్ట్ వాంట్ టు షో మాసిదోనియా చర్చ్ జస్ట్ ఫర్ extending their hands to support the church. God wants to teach so many things from the Macedonian church. First of all, the church will stand in this world. ఈ సంఘము ఈ లోకంలో ఎప్పుడు నిలిచి ఉంటుందంటే, శ్రమలను అనుభవించడం ద్వారా, శ్రమలలో తమ విశ్వాసాన్ని కాపాడుకోవడం ద్వారా, శ్రమలలో తమ పరిశుద్ధతను కాపాడుకోవడం ద్వారా, శ్రమలలో తమ యథార్థతను కాపాడుకోవడం ద్వారా సంఘము నిలిచి ఉండి క్రీస్తు రాకడలో ఎత్తబడేదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? ఒక విశ్వాసి ఎప్పుడు క్రీస్తు రాకడలో ఎత్తబడతాడు అంటే, తన పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు, శ్రమలు అనుభవిస్తూ తన పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు. యోసేపు ఉన్నాడు, మనందరికీ తెలుసు. యోసేపు ఏం చేస్తుంది? పోతిఫరు భార్య అతని దగ్గరకు వచ్చి ప్రతిరోజు అతన్ని ఏమంటుంది? నాతో నువ్వు శయనించు అని అతన్ని ఫోర్స్ చేస్తూ ఉందంట. ఆమె ఏదో ఒక్కరోజు అడిగి ఉండదు ప్రియులారా. మనం కనుక ఆ చాప్టర్ ప్రాపర్గా అర్థం చేసుకుంటే అతన్ని ఆమె శోధిస్తూ వచ్చాను అన్నట్లుగా కనబడుతుంది. షీ కీప్స్ ఆన్ ఫోకింగ్ హిమ్ డే అండ్ డే. ఇలా చేస్తా ఉన్నా యోసేపు ఎలా ఉన్నాడు? తన పరిశుద్ధతను కాపాడుకోవడం కొరకు స్థిర హృదయాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. అతని దృష్టిలో ఎవరున్నారో తెలుసా? పోతీఫర్ అయిన తన యజమానుడు లేడు, లేదా పోతీఫర్ భార్య ప్రేరేపిస్తున్నాడు, తన భార్య లేదు. తన కన్నుల ముందు సర్వశక్తిమంతుడైన దేవుడు కనబడతా ఉన్నాడు. అందుకే యోసేపు అంటాడు, దేవునికి వ్యతిరేకంగా నేను ఎలాగూ పాపం చేయగలను అంటా ఉన్నాడు. అంటే తాను ఒకవేళ తన యజమానురాలు మాట కాదంటే ఆమె ఏం చేస్తుందో, వెంటనే అతని మీదకి శిక్షణ తెచ్చిద్దేమో, అతన్ని ఇంకేదన్నా చెరసాలో వేయించిద్దేమో, ఏదన్నా కానీ ఎటువంటి శ్రమ రాని నా జీవితంలో పరిశుద్ధతను నేను కోల్పోను అని యోసేపు కలిగినటువంటి స్థిర నిశ్చయతతో కూడినటువంటి హృదయము, దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు కలిగినటువంటి స్థిరమైన ఆలోచన మనందరి జీవితాల్లో రావాలి. శ్రమ పొందినా కూడా పర్వాలేదు, ప్రభువు నుండి మేము తొలగిపోం, ప్రభువు కొరకే మేము బ్రతుకుతాము అన్నటువంటి జీవిత అనుభవాన్ని కలిగిన సంఘము మాసిదోనియా సంఘం. ఆ మాసిదోనియా సంఘాన్ని ఈ దినాన్న సార్వత్రిక సంఘంలో చాలామంది బోధకులు ఎలా తయారు చేశారంటే, ఇచ్చేది
ఇదే మాసిదోనియా సంఘం గురించి నేర్పించాలి అంటే సంఘం ఇచ్చేదే నేర్పిస్తున్నాం కానీ మాసిదోనియా సంఘము శ్రమలలో, బహుశ్రమలలో దేవునిలో పరీక్షింపబడి దేవునిలో సంతోషించే సంఘము మాసిదోనియా సంఘము అని మనం ఉపదేశం చేయలేకపోతా ఉన్నాం. మనం ఆ రకమైన బోధను సంఘానికి నేర్పించలేకపోతా ఉన్నాం. ప్రియులారా, ఇది చాలా విచారకరమైన అనుభవము, పరిస్థితి, చాలా విచారకరమైన పరిస్థితి. నేను ఒక మాట చెప్తాను, మన జీవితములో శ్రమ నొందుట మనకు మేలు అంటాడు భక్తుడు. శ్రమ నొందుట నాకు మేలాయను అంటాడు. బికాస్ వి ఆల్ నో బంగారం అది ప్యూరిటీ రావాలంటే ఏం కావాలా? ఇట్ హ్యాస్ టు బర్న్ ఇన్ ఫైర్. ఎంత వేడిలో, ఎంత అగ్నిలో అది కాల్చబడతా ఉంటుందో అంత ప్యూరిటీ అనేది గోల్డ్కి వస్తుంది. ఓ విశ్వాసి క్రీస్తులో నిలిచి ఉండగలిగినటువంటి, అంటే అక్కడ అన్నాడు కదా పరీక్షింపబడి అని, మనమందరము శ్రమల ద్వారా, అది బహుశ్రమలు కానివ్వండి, ఆ శ్రమల ద్వారా పరీక్షింపబడుట ద్వారా మనం ఏం చేయబడతామంటే క్రీస్తు మహాకృప చేత మనము ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలోనికి ఎదగగలుగుతాం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. నా ఆత్మీయ స్థితి ఎదగడానికి ఒక కారణం ఏమిటో తెలుసా? నేను పొందుతా ఉన్న శ్రమలు, మనం పొందుతా ఉన్న శ్రమలు మన ఆత్మీయ స్థితిని ఎదిగింప చేస్తాయి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్, దేవుని భక్తుల ద్వారా, లేఖనాల ద్వారా మనం ఈ అనుభవాన్ని స్వతంత్రించుకోలేకపోతే మనం క్రీస్తులో మన ఆత్మీయ స్థితి సంవత్సరం ఇలాగే ఉంటుంది. మనం స్కూల్కి, మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం కదా, దేనికి? చదువుకోవడానికి. వాడిని 2024లో ఫర్ ఎగ్జాంపుల్ we took admission for KG1 2024. 2034లో కూడా వాడు LKGలోనే ఉన్నాడు అనుకో, how you will feel? Will change another school? No need to send him school కాదు అంటే there is something wrong. He was not able to promote to the next grade కదా. అంటే there may be lacking in him or there may be lacking in the school. So there is something wrong. So after 10 years also if he is still in KG1, there is something wrong. As a parents definitely we need to take it seriously కదా. ఆత్మీయ జీవితం ప్రారంభమైంది some X 1900X అనే సంవత్సరంలోనో లేదా 2000X అనే సంవత్సరంలోనో మనమందరూ రక్షణ పొందాం. రక్షణ పొందిన తర్వాత 2025 ఇన్ని రోజుల తర్వాత మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? గీత సమాంతరపు గీత అంటాం కదా, స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్ లాగా వెళ్తా ఉందా, లేదంటే అది యాంగిల్ లాగా పైకి వెళ్ళిపోతా ఉందా? మన ఆత్మీయ జీవితం ఎలా పైకి వెళ్ళడం ప్రారంభం కావాలి. మేబీ సమ్టైమ్స్ ఇట్ మే గెట్ ఫాల్, గ్రాఫ్ లాగా కొంత డౌన్ అవుతూ మరలా తిరిగి పైకి వెళ్తుంది. అలా కాకుండా సమాంతరంగా పోతా ఉందంటే దర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ దర్ ఇస్ సంథింగ్ రాంగ్. సో అది అలా వెళ్లకుండా ఉండాలంటే ఏం చేస్తాడు దేవుడు? అప్పుడు ఆయన ఒక దెబ్బ కొడతాడు. సమాంతరపు లైన్ రాస్తా ఉన్నప్పుడు దెబ్బ కొట్టినప్పుడు ఏమవుతుంది? అది పైకి వెళ్దాం, మొదటి కిందికి వెళ్తుంది. యూ విల్ గో డౌన్. ఇప్పుడు లైన్ రాస్తా ఉన్నాం బోర్డు మీద గీత గీస్తున్నప్పుడు ఒకవేళ కింద కొట్టేయడానికి ఏమవుతుంది? పైకి పోతుంది. లేదా ఒకవేళ కింద కొట్టేయడానికి ఏమవుతుంది? కిందకి వెళ్ళిపోతుంది. అంటే మన ఆత్మీయ జీవితం మంచిగా కొనసాగుతూ ఉందంటే మంచిది, నేను కాదన్ను. కానీ కొంతమంది జీవితం ఎలా ఉంటుందంటే ఎదుగు బొదుగు లేనిదిగా ఉంటుంది. సో వెన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ జస్ట్ గోయింగ్ యాజ్ ఏ parallel line, God he wants to bring it to up. దేవుడు దాన్ని పైకి లేపాలని చూస్తాడు. అలా లేపాలనుకున్నప్పుడు అవసరమైతే ఒక దెబ్బ కొట్టినప్పుడు కిందికి దిగే అవకాశం ఉంది. కనుక ప్రభునందు ప్రియులారా, నేను ముగించేస్తాను ఇక్కడ సందేశాన్ని. మాసిదోనియా సంఘములో నుంచి మనం నేర్చుకోవలసిన రెండు ఆత్మీయ పాఠాలు ఏమిటి అంటే, మొదట వారు దేవుని కృపను అనుభవించిన వ్యక్తులుగా ఉన్నారు. దేవుని కృపను అనుభవించిన వ్యక్తులుగా ఉన్నారు కనుక వారు నిరుపేదలైనను
ప్రభు యొక్క పరిచర్యలో వారు తమ చేతులను చాచగలిగారు. రెండవది, మాసిదోనియా సంఘము బహుశ్రమల ద్వారా పరీక్షింపబడి ప్రభువులో బహుగా సంతోషించేవారు, అత్యధికముగా సంతోషించిరి కనుక వారు ఏం చేయగలిగారు? నిరుపేదలైన వారు ఆ దాతృత్వంలో బహు విస్తారంగా తమ హస్తాన్ని చాపగలిగారు. మనము శ్రమలను మొదట దేవుని కృపను అనుభవించకుండా మనము ప్రభు కొరకు ఏమీ చేయలేం. ప్రభు కొరకు మనం ఏమీ చేయలేం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు నేర్పించే ఆత్మీయ పాఠం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ప్రతి దినం దేవుని కృపను అనుభవించాల. కృప వెంబడి కృపను అనే పాటను మనం ఎరుగుదాం కదా. కృప వెంబడి కృప మన జీవితాల్లో మనం పొందుకుంటూ రావాలా. ప్రతి దినం దేవుని కృప ద్వారా మన జీవితము, ఆత్మీయ జీవితము బలపరచబడుతూ రావాలా. అనుక్షణము ఆయన కృప. ఆయన అంటాడు కదా, పౌలు భక్తుడు ప్రార్థిస్తే ఉన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. చాలిన కృపను పొందుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. ధనం ఉంటే సరిపోద్దా? పౌలు భక్తుడు, అయ్యా నాకున్నటువంటి ఈ ముళ్ళు ఏదైతే ఉందో ఆ ముళ్ళు తీసే, రిమూవ్ ద థ్రోన్ దట్ విచ్ ఐఎమ్ హ్యావింగ్ అని ప్రేయర్ చేశాడు. దేవుడు ఆ ముళ్ళును తీసేయచ్చుగా, తీసేయాల. He still kept the throne in his life and said that my grace is sufficient. అంటే వేదన పడుతూ ఉన్నా కూడా, నలిగిపోతా ఉన్నా, బాధింపబడుతూ ఉన్నా దేవుడు దాన్ని తీసివేసి వేళ పౌలు భక్తుడి జీవితం నుంచి పౌలు మరణించే వరకు ఆ వేదన అనుభవిస్తూ వచ్చాడేమో. కానీ దేవుడు అన్నాడు, ఆ వేదనలో నేను బలపరచడానికి నా కృపను నేను నీకు అనుగ్రహిస్తా ఉన్నాను. ఐఎమ్ షవరింగ్ మై గ్రేస్, ఐఎమ్ గ్రాంటింగ్ మై గ్రేస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి గడియలో నా కృప నీకు అనుగ్రహిస్తా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము సంతోషించాలా, ఆనందించాలా అంటే ఈ లోకంలో కలిగి ఉండే అన్నిటిని బట్టి కాదు ప్రియులారా, మొదట దేవుణ్ణి బట్టి సంతోషించగలిగిన అనుభవాన్ని, దేవుని బట్టి ఆనందించగలిగిన అనుభవాన్ని ఓ విశ్వాసి నేర్చుకున్నప్పుడు ప్రభువులో తను ముందుకు కొనసాగలుగుతాడు, ప్రభువులో తను ముందుకు ఎదగగలుగుతాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ రెండు విషయాలు నేర్చుకుందాం. నేను ఇంకొక మాట చెప్తాను, ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షనల్. ఏంటి అంటే ఫేసింగ్ ట్రయల్స్ అండ్ పర్సిక్యూషన్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ట్రయల్స్ అన్నవి అదేం ఆప్షనల్ కాదండి. దోస్ ఆర్ ఇన్విటబుల్. ట్రయల్స్ అండ్ పర్సిక్యూషన్స్ ఆర్ ఇన్విటబుల్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఆ అనుభవము ఎదిగినది మాసిదోనియా సంఘం ఏంటంటే ట్రయల్స్, పర్సిక్యూషన్స్ ఇవన్నీ కూడా వస్తే రావచ్చు అనలా. ఇఫ్ అనే కండిషన్ లేదు. ఇఫ్ యూ రీడ్ ఇంగ్లీష్ బైబుల్ ఇట్ సేస్ వెన్ కదా. బ్రదర్, కెన్ యూ రీడ్ వర్స్ 1? 2 Corinthians chapter 8 verse 2. Sorry, you read that. I will tell you. Trial of afflictions. Can you read James? James, first chapter, verse 2. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. Count it all joy when you fall into the various trials. When you fall into various trials. There it was mentioned when. It's not if you fall into various trials, right? It was mentioned as when. It is not like if you fall into various trials. So if is an optional, right? If is an optional, but when is not an optional. It's inevitable. You can say it happens in our Christian life. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1-4 చూసుకోండి. So the trials are not an optional in our lives. The trials are inevitable. That's why it was mentioned when. అది జరిగినప్పుడు
మీరు సంతోషించండి అంటాడు అక్కడ యాకోబు రాసిన పత్రికలో కూడా. అక్కడ ఏమవుతుందంట, శ్రమల వలన మన విశ్వాసము పరీక్షింపబడి, దయచేసి ఆ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక. సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించిన మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుడి. ఏం చేయాలి? అది మహానందమని. అక్కడే ఉన్నాడు మాసిదోనియాలో కూడా వాళ్ళు అత్యధికముగా సంతోషించాడు. దేని వలన? శ్రమల వలన. ఎక్కడ కూడా పరీక్ష వలన మీ విశ్వాసము పరీక్షింపబడుతూ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? పలు విధములైన నానా విధములైన శోధనలో మీరు పడినప్పుడు అంటా ఉన్నాడు. శోధన కూడా ఒక రకమైన శ్రమే మనకు. ఈ శోధన అనే పదంలో 2 రకాలు ఉన్నాయి. మనకు మనమే తెచ్చుకునేది, దుష్టుడు తెచ్చేది. వాడు యేసుప్రభుని ఏం చేశాడు? యేసయ్యని శోధించాడు అంటారు కదా. యేసయ్య వాడు ఏం చేశాడు అంటే కానీ మనం ఏం చేస్తాం? ఇప్పుడు పాపం జరిగే స్థలంలోనికి మనందరికి మనమే పోయి అక్కడ ఉన్నాం అనుకో, ఏమంది? అక్కడ వ్యభిచారం జరుగుతూ ఉందో, లేదా మందు తాగుతూ ఉన్నారు, స్మోక్ గంజాయి తాగుతూ ఉన్నారు అనుకుందాం. ఆ స్థలంలోనికి మనం వెళ్ళామనుకో ఏంటి? మనంతటికి మనమే వెళ్ళిపోయేసి దుష్టులను శోధిస్తున్నాడంటే అలా కాదు. మనం పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయాసపడతా ఉన్నప్పుడు వాడు తీసుకుని వస్తాడు చూడు, దాన్ని శోధన అనాలి. అంటే మన పరిశుద్ధతను, మన భక్తిని, దేవుని అనుగ్రహించిన నీతిని చదపటానికి వచ్చే దానిని మనం శోధన అనాలి. అంతే తప్ప మనంతటికి మనమే పాపం చేయడానికి ఆస్కారం ఉన్న స్థలంలోనికి వెళ్ళిపోయి నేను శోధించబడుతున్నాను అనకూడదు. చాలా మంది యవనస్తులు చెప్తారన్నమాట. దట్స్ వెరీ రాంగ్ స్టేట్మెంట్. ఓకే, నానా విధములైన శోధనలో మనం పరీక్షింపబడుతూ ఉన్నప్పుడు ఏంటన్నాడు? మీరు అది మహదానందమని ఎంచుకుని అంటా ఉన్నాడు. మహదానందం ఎంచుకుంటాడు. కనుక ప్రియులారా, నేను ముగించేస్తా ఉన్నాను. సో ట్రయల్స్ ఆర్ నాట్ అన్ ఆప్షనల్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ట్రయల్స్ ఆర్ ఇన్విటబుల్. అవి అనివార్యము అంటాడు. ఈ పదాన్ని మీరు ఎక్కువ, అనివార్యం అనే పదాన్ని ఎప్పుడు విన్నారు? ఏమన్నా విన్నారా? ఎప్పుడు వింటారు? జనరల్గా గుర్తెచ్చుకోండి. మామూలుగా మరణం. హిందూ సహోదరులు చనిపోతే భగవద్గీత పెడతారు వాళ్ళు. ఆ భగవద్గీతలో ఒక శ్లోకం ఏంటంటే మరణము అనివార్యం అంటాడు అన్నమాట. అంటే చావు ఇక జరగకుండా ఉండదు, ఏదో ఊరు చచ్చిపోతారు బాబు అంటూ వాళ్ళు భగవద్గీతలో. అంటే జనాలందరికీ అనివార్యం అని ఎప్పుడు వినిపిస్తారంటే ఆ చచ్చిపోతాడు చూడండి, అప్పుడు వినిపిస్తాడు. డెత్ ఈజ్ ఇన్విటబుల్ అని మాట్లాడుతూ ఉంటారు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, డెత్ ఈజ్ నాట్ ఇన్విటబుల్. డెత్ ఈజ్ నాట్ ఇన్విటబుల్. డెత్ స్పిరిచువల్గా, అంటే ఆత్మ సంబంధంగా మనం జన్మించడానికి ఆత్మ సంబంధంగా చనిపోయేది ఒకటి ఉంది, అది ఇన్విటబుల్ కాదు. కానీ భౌతికమైన మరణము ఇన్విటబుల్ అంటే రాంగ్ కదా. సో క్రైస్తవులు అందరూ చనిపోతాము, మనం చనిపోం కదా. ప్రభు రాకడ రేపు వచ్చిందనుకో మనం అందరం చచ్చిపోతాము. వి విల్ రైజ్ లైక్ దిస్ కదా. మరి అప్పుడు ఇన్విటబుల్ అవుతుందా? కాదు. మరణం కూడా ఇన్విటబుల్ కాదు. బట్ ఏది ఇన్విటబుల్ అంటే ట్రయల్స్ అండ్ పర్సిక్యూషన్స్ టు ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఇన్విటబుల్. అవి జరిగేవిగా ఉన్నాయి. కనుక రండి ప్రియులారా, మరి మనం